తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 6th లెసన్లో ఉన్నాం. సో ఈ లెసన్లో నేను మీకు ఫంక్షన్స్ గురించి మరింత నేర్పించబోతున్నాను. యాక్చువల్లీ మనం ప్రీవియస్ లెసన్లోనే ఫంక్షన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ వాటిని ఏ విధంగా కాల్ చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ టైం మనం ఫంక్షన్స్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ లేకుండా చేసాం అండ్ ఇప్పుడు మాత్రం ఒక పారామీటర్ ఉన్నటువంటి ఫంక్షన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోటోటైప్ అనేది యూజ్ చేయకుండా మెయిన్కి పైనే మనం ఆ ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రోటోటైప్ అనేది అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం మెయిన్లో దాన్ని కాల్ కూడా చేయొచ్చు కదా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ని మెయిన్ పైన క్రియేట్ చేస్తున్నాను. సో ఎలాంటి ఫంక్షన్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి వాల్యూ రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్స్ అండ్ ఒకటి వాల్యూ రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్. ఇప్పుడు నేను వాల్యూ రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్నే రాస్తున్నాను. దానికోసం మనం వాయిడ్ అనేటువంటి కీవర్డ్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఫంక్షన్ నేమ్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రింట్ లేదా ప్రింట్ దిస్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చేసాను అనుకుందాం. నేను ఏదైనా సరే ఇవ్వచ్చు కదా, నో ప్రాబ్లం కదా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం ఇంతకు ముందు అంటే ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఎలాంటి పారామీటర్స్ లేకుండా, పారామీటర్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఈ ఎలాంటి పారామీటర్స్ తీసుకోలేదు. ఒకవేళ సింగిల్ పారామీటర్ తీసుకోవాలంటే అంటే ఒక ఇంట్ ఎక్స్ అనేటువంటి ఒక పారామీటర్ అంటే ఒక నంబర్ని పారామీటర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ సంథింగ్ ప్రింట్ చేస్తున్నాను నేను. జస్ట్ లైక్ సింపుల్గా యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ అన్న తర్వాత ఇక్కడ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎండ్ లైన్, ఓకే, ఎండ్ లైన్ అనేది తీసుకున్నాను. యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ ఎక్స్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత ఎండ్ లైన్ అనేది ఇచ్చేసాను. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ప్రింట్ దిస్ అనేటువంటి ఫంక్షన్ కదా, ఇక్కడ ప్రింట్ దిస్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. ఓకే, సో TCW ఓన్లీ TCW అని ఉంటే కనుక ఇక్కడ నేను ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేశాను, TCW అనే కాల్ చేస్తాను అనమాట. ఓకే, సో TCW ఇక్కడ వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 25 అని ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ 25గా అది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ పారామీటర్ సో తీసుకొని యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ ఎక్స్ అంటే యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ 25 అని అది ప్రింట్ చేస్తుంది. చూడండి, యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ 25. ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ 5. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్కి చాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకుంటామంటే ఇంట్ fnum అనేటువంటి ఒక ఇంటిజర్ని డిక్లేర్ చేసిన తర్వాత cout అని ఇచ్చి ఎంటర్ ఎనీ నంబర్ ఓకే, ఎంటర్ ఎనీ నంబర్ అని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ cin ద్వారా దాన్ని తీసుకొని fnum అనేటువంటి వేరియబుల్లో మనం దాన్ని స్టోర్ అయ్యే విధంగా తీసుకున్నాం అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ న్యూ లైన్ అనేది ఉంటే బాగుంటుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి ఎఫ్ నమ్ని తీసుకున్నాం కదా, ఇక్కడ ఎఫ్ నమ్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది ఏ విధంగా తీసుకుంటుంది, ఈ ఫంక్షన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ ఫంక్షన్ని కాల్ చేసాం మనం, టీసీడబ్ల్యూ అంటే ఇదే ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేసినప్పుడు ఎంటర్ ఎనీ నంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 అన్నారనుకోండి, యువర్ ఫేవరెట్ నంబర్ ఈజ్ 9 అని చెప్పేసి ప్రింట్ చేసేసింది. సో ఈ విధంగా మనం ఒక సింగిల్ పారామీటర్ ఉన్నటువంటి ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు అండ్ దాన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయనటువంటి ఒక ఫంక్షన్ ఇది వాయిడ్ అనే కీవర్డ్తో మనం క్రియేట్ చేసాం. కానీ మల్టిపుల్ పారామీటర్స్ ఉండి అండ్ అదేవిధంగా అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నట్లయితే అది ఏ విధంగా ఉంటుందో మనం తీసుకుందాం. ఓకే, అది రిటర్న్ చేసే వాల్యూ టైప్ని బట్టి మనం దాని యొక్క ఎలాంటి ఫంక్షన్ అనేది మనం రాసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ వాల్యూని ఇస్తుంది అనుకోండి, సో ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏజ్ అనేటువంటి సారీ ఓకే ఇది అవసరం లేదు, ఇది తర్వాత చెప్తాను. యాడ్ నంబర్స్ అన్నాం అనుకోండి. ఓకే, యాడ్ నమ్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది అంటే ఇంట్. సో ఇది రిటర్న్ చేసేటువంటి డేటా టైప్. సో ఇంట్ ఏ అనేటువంటిది ఒక పారామీటర్ అయితే మరో పారామీటర్ని మనం రాసేటప్పుడు ఇక్కడ ఇంట్ ఏ అంటే పారామీటర్ వేరియబుల్ నేమ్ తర్వాత కామాని రాసేయాలి. ఓకే, సో కామాని యూజ్ చేసి మరొక వేరియబుల్ని తీసుకోవచ్చు అనమాట, లేదా మరొక పారామీటర్ని తీసుకోవచ్చు. ఇంట్ ఏ ఇంట్ బి, ఇక్కడ రెండనే కాదు ఎన్నైనా తీసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే యాడ్ నమ్స్ అన్నాం కదా, రెండు నంబర్లని యాడ్ చేసేటువంటి ఒక ఫంక్షన్ని మనం రాస్తున్నాం. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాము అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. రిటర్న్ సమ్ అనేటువంటి వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది చాలా టెక్నికల్గా ఉంటుంది దీన్ని ప్రింట్ చేసే టైప్ కూడా. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంది, అదేవిధంగా ఈ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. కానీ అది ప్రింట్ చేస్తుందా అంటే ప్రింట్ చేయట్లేదు. మనం మెయిన్లో ఒకవేళ కావాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి అవుట్ అనేది తీసుకోవాలి. ఓకే, కౌంట్ కాదు, సి అవుట్. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేయాలి, యాడ్ నమ్స్. ఓకే, యాడ్ నమ్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ హింట్ ఇస్తుంది, ఇంట్ ఏ ఇంట్ బి, ఈ రెండు కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలంటే. ఓకే, మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15, 25 అన్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇక్కడ సి అవుట్ అనేది మీరు రాయకపోతే కనుక అది ఏమీ ఇవ్వదు. ఓకే, ఒకసారి చూద్దాం. బిల్డ్ అండ్ రన్ అనేది తీసుకున్నప్పుడు చూడండి 40 అనేది ప్రింట్ చేసింది. ఓకే, కానీ ఒకవేళ మీరు సి అవుట్ అనేది తీసుకోకపోతే ఏమవుతుంది అంటే అది ఏమీ ప్రింట్ చేయదు. ఓకే ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది, క్యాల్కులేషన్ అవుతుంది, కానీ ప్రింటింగ్ మాత్రం ఏమీ జరగలేదు. ఎందుకు అంటే అది మనం తీసుకోలేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ సి అవుట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు చూడండి 40. సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇదనే కాదు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంట్ ఎక్స్ ఇంట్ వై అనేది కూడా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో అదేవిధంగా ఇక్కడ 10, 30
ఈ విధంగా 4 పారామీటర్స్ ఉన్నప్పుడు 4 పారామీటర్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మనం తీసుకున్నట్లయితే అది చాలా చక్కగా క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో బిల్డ్ అండ్ రన్ అన్నప్పుడు 80 వచ్చేసింది. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎండ్ లైన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు, మనం ఇది యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎండ్ లైన్ తర్వాత ఇక్కడ సెమీకోలన్ వచ్చింది, కానీ ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ సెమీకోలన్ని మీరు రాయొద్దు. ఒకవేళ రాస్తే అది ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని రిమూవ్ చేసేసి మీరు ఓన్లీ ఒకే సెమీకోలన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక లైన్లో. ఓకే, ఒక స్టేట్మెంట్లో. సో 80 వచ్చేసింది, కంప్లీట్ క్యాల్కులేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక చూడండి, ఈజీగా ఉండే విధంగా 10 + 25 35 45 అండ్ 25. ఓకే, సో ఐ మీన్ 20 సింపుల్గా చెప్పాలంటే 20 + 50 ఎంత? సో 70. ఈజీగా మనకు తెలిసిన నంబర్ని ఒకసారి చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా చక్కగా అది వస్తుంది. మీరు ఆ తర్వాత ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, మల్టిపుల్ టాస్క్స్ తీసుకోవచ్చు. ఓకే, రకరకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు, రకరకాల పారామీటర్స్ అనేవి మనం తీసుకొని వాటిని క్యాల్కులేట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో దీన్ని యూజ్ చేసి ఒక ఏజ్ని ప్రింట్ చేసేటువంటి ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు రాద్దాం. సో అది ఎలా ఉంటుందంటే చూద్దాం. చూడండి, అది ఏజ్ని రిటర్న్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఓకే క్యాల్కేజ్ అని ఇచ్చాను అనుకోండి, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నేను తీసుకునేటువంటివి 2 పారామీటర్స్ కాబట్టి ఇంట్ ఎక్స్ ఇంట్ వై. ఓకే, 2 పారామీటర్స్ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంట్ z ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x అని తీసుకుంటున్నాను. ఓకే, సో రిటర్న్ z వాల్యూని రిటర్న్ చేయమని అడుగుతున్నాను. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ పారామీటర్ అనేది సెకండ్ పారామీటర్ నుండి తీసేయాలి, ఆ తీసేసినటువంటి వాల్యూ తీసేగా వచ్చినటువంటి వాల్యూని రిటర్న్ చేయాలి, అంతే. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసరికి ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఇంట్ వేరియబుల్. సో అది వచ్చేసి బర్త్ ఇయర్. ఓకే, సో ఆ తర్వాత ఇంట్ కరెంట్ ఇయర్. ఓకే, సో 2 డిక్లరేషన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ యూజర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాను. సో ఏమని, ఎంటర్ యువర్ బర్త్ ఇయర్. ఓకే, సో బర్త్ ఇయర్ని ఎంటర్ చేయమన్నాను, తీసుకోవాలి కాబట్టి సిఇన్. ఓకే, దాన్ని బర్త్ ఇయర్ లోపల, బర్త్ ఇయర్ అనేటువంటి ఇంట్ వేరియబుల్ లోపల సేవ్ చేయమని చెప్పేసాను ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సి అవుట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి న్యూ లైన్, ఆ తర్వాత ఎంటర్ కరెంట్ ఇయర్. ఓకే, ఎంటర్ కరెంట్ ఇయర్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చేసాను. అండ్ యాజ్ యూజువల్గా సిఐఎన్ అంటే సిఇన్, ఆ తర్వాత కరెంట్ ఇయర్ లోపల దాన్ని సేవ్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఓకే, సో యూజర్ నుండి 2 పారామీటర్స్ కావాలి మనకు కాబట్టి 2 ఇన్పుట్స్ అనేవి తీసుకున్నాము. ఆ 2 వాల్యూస్ని 2 వేరియబుల్స్ లోపల మనం సేవ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని యూజ్ చేసే టైం అనేది వచ్చేసింది. సో ఏం చేస్తున్నాను,
అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అవుట్, ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రింట్ అనేది చేయదు, ఓన్లీ ఇది మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో ఏం చేస్తున్నా అంటే అవుట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే న్యూ లైన్ తీసుకుందాం. యూఆర్ అని స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చూస్తున్నాను. ఓకే, క్యాల్క్ ఏజ్ అనేది తీసుకొని, ఓకే క్యాల్క్ ఏజ్ అనేది తీసుకొని ఇక్కడ 2 పారామీటర్స్ అడుగుతుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి బర్త్ ఇయర్ ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ ఏం తీసుకుంటున్నాం, కరెంట్ ఇయర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ బర్త్ ఇయర్ కరెంట్ ఇయర్ అనేది యూజర్ నుండి తీసుకున్నటువంటి ఇన్పుట్స్ అన్నమాట. ఓకే, సో తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ లైన్ని మరింత స్ట్రింగ్ అనేది యాడ్ చేస్తున్నాను, లేదా టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా యూఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 20 years ఓల్డ్ అనుకోండి, ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి న్యూ లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇక్కడ మనం సెమికోలన్ని యూజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఒక స్టేట్మెంట్లో 2 times ఉండదు కాబట్టి మనం లాస్ట్లో అది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే, రన్ చేసి చూస్తే, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఎంటర్ యువర్ బర్త్ ఇయర్ అన్నది. ఓకే, 1947 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1947లో పుట్టినటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు అంటే 2016 లోపల తన ఏజ్ ఎంత అంటే యూఆర్ 69 years ఓల్డ్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1980, ఓకే కరెంట్ ఇయర్ 2016, యూఆర్ 36 years ఓల్డ్. ఈ విధంగా మనం ఈ యొక్క మల్టిపుల్ పారామీటర్స్ ఉండేటువంటి ఒక ఫంక్షన్ని, వాల్యూ రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసే అవకాశం మనకుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ మీకు సింపుల్గా అనిపించవచ్చు. ఓకే, ఏముంది సార్ ఇదంతా ఫంక్షన్ ఎందుకు రాసుకోవాలి, మనం కరెంట్ ఇయర్ మైనస్ బర్త్ ఇయర్ అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది కదా అంటే అన్ని వేళలా కాదు. ఓకే, మీరు ఒక పెద్ద అప్లికేషన్ని రాస్తున్నప్పుడు మీరు ప్రతిదీ కూడా మీరు ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో రాసుకుంటూ పోవడం సాధ్యం అవ్వదు. అలా అయితే ఏమవుతుందంటే ఇక్కడ లైన్స్ అనేది పెరిగిపోయి కన్ఫ్యూషన్లో పడిపోతుంది. అలాంటప్పుడు మీరు బయట ఈ విధమైనటువంటి ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసినట్లయితే కనుక మీకు మీరు అప్లికేషన్ ఎంత పెద్ద అప్లికేషన్ అయినా ఈజీగా రాసుకునేటువంటి వీలు ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా తీసుకున్నప్పుడు రకరకాల ఒక టీమ్ వర్క్ అనేది చేసేటప్పుడు, ఓకే సో టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ అనేది రాసుకొచ్చినట్లయితే మీరు ఆ ఫంక్షన్స్ని టీమ్ లీడర్ మీరు అయినట్లయితే మీరు మెయిన్ లోపలికి వాటిని తీసుకొని అంటే మీకు కావాల్సిన చోట వాటిని కాల్ చేస్తూ మీరు ఒక పెద్ద అప్లికేషన్ని బిల్డ్ చేసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే నన్ను కామెంట్ ద్వారా అడగొచ్చు, లేదా మీరు ఈ ట్యుటోరియల్ని మరోసారి చూసినప్పటికీ కూడా మీకు అర్థమయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.